అందరికీ మాట ఇస్తున్నాను, ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సిన ప్రజా సంక్షేమం. లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలు, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా 3వ వంతు సీట్లు మనం తీసుకుంటాం. దానిలో వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో, నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున పరిస్థితులు అలాంటి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. చంద్రబాబు 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడంతో స్థానికంగా ఉన్నటువంటి జనసేన నేతలు కొంత ఆవేదనకు గురయ్యారు. ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారంటూ ప్రశ్నించారు. వాళ్ళంతా విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. 2 రోజులు గడిచిందో లేదో ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా రాజానగరం, రాజోలు అభ్యర్థులను ప్రకటించారు. కొంత సెంటిమెంట్ గా భావిస్తున్న RRR కూడా కలిసి వస్తుందంటూ ఆయన వ్యాఖ్యానిస్తూనే అటు రాజానగరం, రాజోలు అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్.